హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు హేమా చిట్టి. ఈరోజు మనము లివర్ ఫ్రై ఈజీగా, సింపుల్గా, టేస్టీగా ఎలా తయారు చేయాలో చూద్దాం. నేను ఒక టిప్ కూడా చెప్తాను, వీడియో పూర్తిగా చూడండి. ఒక్కొక్కడ చెప్తాను, మీకు అర్థమవుతుందండి. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసేది మర్చిపోవద్దు. ముందుగా అర్ధ కేజీ లివర్ తెచ్చుకొని 2-3 సార్లు నీళ్ళలో బాగా క్లీన్ చేసుకొని ఈ సైజు ముక్కల్ని కట్ చేసి ఒక బౌల్లో వేసి పక్కన పెట్టేయండి. స్టవ్ మీద ఒక ఫ్యాన్ పెట్టి 1 స్పూన్ ఆయిల్ వేసి 2 పట్లు చిన్నగా తుంచి, 2 మొగ్గలు, 2 బిర్యానీ ఆకులు చిన్నగా తుంచి, కొద్దిగా సోంపు వేసి చిటపటలాడనిచ్చి, కరివేపాకు ఒక రెల్ల వేసుకొని ఇది కూడా కొద్దిగా చిటపటలాడిన తర్వాత ఓన్లీ వెల్లుల్లి దంచి వేసేయండి, సరిపోతుంది. అల్లం వేయాలి అనుకుంటే 3 భాగాలు వెల్లుల్లి అయితే 1 భాగం అల్లం దంచి వేసేయండి, సరిపోతుంది. లివర్కు అల్లం చాలా వేయక్కర్లేదు, అది స్మెల్ వస్తుంది, అంతగా బాగోదు. అది పచ్చివాసన పోయేదాకా వేయించుకొని మనం కట్ చేసి క్లీన్ చేసి పక్కన పెట్టిన ఈ లివర్ పీసులు వేసేసి అర్ధ నిమిషం పాటు కలుపుకుందాం. ఇలా ఫ్రై చేసుకొని తగినంత సాల్ట్ వేసి మూత పెట్టి 2 నిమిషాల పాటు ఉడకనిద్దాం. 2 నిమిషాలు ఉడికిన తర్వాత చూడండి, ఇందులోనే వాటర్ వచ్చేసింది. ఒక్కసారి కలుపుకొని తగినంత కారం వేసుకుందాం. మీరు తినగలిగినంత వేసుకోండి. 1 టేబుల్ స్పూను కారం పొడి, 1 టేబుల్ స్పూను ధనియా పౌడరు, కొద్దిగా గరం మసాలా, కొద్దిగా పసుపు పొడి వేసి ఇవన్నీ బాగా ఒకసారి కలుపుకొని కొద్దిగా వాటర్ వేసుకుందాం. కొద్దిగా సరిపోతుందండి, ఎందుకంటే తొందరగా ఉడికిపోతుంది. చూసారు కదా, కొద్దిగా మూత పెట్టి ఉడికించాల్సిన అవసరం లేదు. మనం అలాగే హై ఫ్లేమ్లో వేయించుకున్నామంటే డ్రై అయిపోతుంది. ఆల్రెడీ ఉడికిపోయింది, ఆవిరికి ఉడికిపోతుందండి. చాలా టైం పట్టేది లివరు. టేస్ట్ చాలా బాగుంటుంది. ఉడికిందేమో ఒకసారి చూద్దాం. చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో, ఎంత సాఫ్ట్గా. అంతే అండి. ఫైనల్గా ధనియాలకు సన్నగా తరిగి కొద్దిగా వేసుకుందాం. వేసుకొని ఒక్కసారి కలుపుకొని ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. నేను ఒక టిప్ చెప్తాను అన్నాను కదా, టేస్ట్ సూపర్గా ఉంటుందండి. కానీ ఇది జీర్ణం అవ్వదండి, చాలా తినేకపోవద్దండి. ఒక్క మనిషి 3 నుంచి 4 పీసులకు పైన తినేకపోవద్దు, అంత తినండి, సరిపోతుంది. వయసు అయిన వాళ్ళకు మెత్తగా ఉంటుంది కదా, వీళ్ళకి పళ్ళు ఉండవు కదా, తినేకి ఈజీగా ఉంటుందని ఎక్కువ పెట్టద్దండి. 3 పీసులకు పైన పెట్టద్దు వయసు అయిన వాళ్ళకు. ఇది జీర్ణం అవ్వదండి. టేస్ట్ అయితే సూపర్గా ఉందండి. ఈ వీడియో కనుక నచ్చింది అనిపిస్తే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి వీడియోలు వస్తాయి, ఫాలో చేయండి. చూడండి ఎంత సాఫ్ట్గా ఉడికిపోయిందో, చూసారు కదా. థ్యాంక్ యూ.